ఒకసారి యోహాను సువార్త 3:3లో కొత్తగా జన్మించడం గురించి చెప్పారు కదా, ఒకసారి కొంచెం వివరించగలుగుతారు బ్రదర్? అంటే చూడండి, 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనూ ఆయన మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇన్నక్కర్లేదు. సో వీరందరూ కూడా ఎందుకు నమ్మారు యేసు ప్రభుని? అక్కడ యేసు ప్రభుని విశ్వసించారని రాయబడింది కదా. ఎందుకు వారందరూ విశ్వసించారు? అద్భుతాన్ని చూశారు కాబట్టి విశ్వసించారు. ఆయన సూచక్రియలు చూసి. సూచక్రియలు చూసి. మరి అది మంచిది కాదా? అది మంచిది కాదండి. అది మంచిదే. కానీ వారి అంతర్యం ఎరిగినవాడు. సో ఆ విధంగా విశ్వాసం ఉంచడం అనేటువంటిది మంచిది కాదని చెప్పలేము. కానీ వారు నమ్మకం ఉంచడానికి కారణం ఏమిటంటే సూచక క్రియలు. సూచక క్రియలు అనేటువంటిది ఈ లోకానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. కానీ దేవుడు మన ఆత్మలకు తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. కనుక ప్రభువు వచ్చినటువంటి పని, ఆత్మలో మనం అందరం కూడా దేవునితోటి సంబంధాన్ని కోల్పోయి ఉన్నాం కనుక ఈ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన వచ్చాడు. అది ఈ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, ఒకడు క్రొత్తగా పైనుంచి జన్మించితేనే కానీ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన పాపాలను గురించి ఒప్పింపజేసి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనకు చూపించి, ఈ వ్యతిరేకమైన స్వభావాన్ని గురించి మనని ఒప్పింపజేసి, మన కన్నులు తెరిచి దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలిగేలా చేయటం అనేటువంటిదే కొత్తగా జన్మించటం. కొత్తగా జన్మించడం అనేటువంటిది పాపాలు ఒప్పుకున్నాను, నేను పాపక్షమాపణ పొందానని చెప్పడం అనేటువంటిది దానిలో ఒక భాగం మాత్రమే, కానీ అది సంపూర్ణం కాదు. అది సంపూర్ణంగా ఎలా అంటే, ఈ దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మను కదిలింపచేసి, నా మనస్సాక్షిలో నా పాపము నిమిత్తమైనటువంటి ఒప్పుకోలులోనికి తీసుకుని వచ్చి, నేను చేసినటువంటి పాపాలు మాత్రమే కాకుండా నాలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన పాప స్వభావాన్ని గురించి కూడా నన్ను ఒప్పింపజేసి, దేవుణ్ణి గురించినటువంటి ఆయన యొక్క అధికారాన్ని, ప్రభావాన్ని, పరిశుద్ధతను, నీతిని చూడగలిగే విధంగా చేయటం అనేటువంటిదే నూతన జన్మ. అలా జరగనప్పుడు, నేను పాపాలు ఒప్పుకున్నాను కనుక, నేను దేవుణ్ణి అంగీకరించాను కనుక అని చెప్తే, ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో జరిగినట్లుగా ఉంటుంది. అలా కాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం జరుగుతుందంటే, ఆయన ఆత్మ నన్ను ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడంటే, మీరు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ తప్పిపోయిన కుమారుని గురించి చూశారు కదా. అతడు తన తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాడు. కానీ అతడు ఏం చెప్తాడంటే, మొదట నేను పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేశానని చెప్తాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని చెప్తాడు. అంటే నాలో ఉన్నటువంటి పాప స్వభావం దేవునికి వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటిది ఆత్మ ద్వారా ఒప్పించబడటం అనేటువంటిది నూతన జన్మ. నేను చేసిన పాపాలు కాదు, ఆ పాపాలు చేయడానికి కారణమైనటువంటి నా పాప స్వభావం ఏదైతే ఉన్నదో దానిని కూడా నేను గుర్తెరగాలి. నేను చేసిన పాపాలు ఒప్పుకోవాలి, ఆ పాపాలు చేయటానికి కారణమైనటువంటి నా పాప స్వభావాన్ని కూడా నేను గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించినప్పుడు ఆ రెండింటి విషయమై ఒప్పింపజేస్తాడు. నేను పాపం చేశానని చెప్తాడు, తర్వాత నాలో పాప స్వభావం ఉందని కూడా చూపిస్తాడు. అందుచేతనే నేను దేవునితో సరిగా జీవించలేకపోయానని కూడా చెప్తాడు. అలాంటి ఒప్పుదలలోనికి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధత, నీతిని చూడగలిగి, దానిలో దేవుడు తన కుమారుని ద్వారా నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడటానికి ఏదైతే కార్యాన్ని జరిగించాడో దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక మనిషి సరైన విధంగా నూతనంగా దేవుని ద్వారా జన్మించినట్లు చెప్పవచ్చు. అలా కాకుండా కనుక ఉంటే కొంత ఇంకా జరగవలసిన కార్యం ఉందని అర్థం. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసిన వాళ్ళందరిలో నేను పాపాలు ఒప్పుకున్నానని చెప్తారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచానని చెప్తారు. అది మంచిదే, కానీ అది సంపూర్ణం కాదు. నా పాపములు మాత్రమే కాకుండా నాలో పాప స్వభావం ఉన్నదనేది నేను గుర్తిరగాలి. ఆత్మ దాన్ని ఒప్పింపజేస్తాడు.
పాప స్వభావాన్ని మార్చుకోవడమే నూతనంగా జన్మించడం. ఆహా, నూతన పాప స్వభావం మార్చబడటం అనేటువంటిది పరిశుద్ధీకరణ. అది లైఫ్ లాంగ్ జరుగుతుంది, కానీ దాన్ని గుర్తెరగాలి ముందు. గుర్తెరగడం. ఆ గుర్తెరిగి ఆ పాప స్వభావాన్ని అసహించుకొని పరిశుద్ధతను కనుక ప్రేమించగలిగేటువంటి దానిలోనికి తీసుకురావడం అనేటువంటిది బిగినింగ్. ఆ పాప స్వభావం మీద జయం పొందగలిగేటట్లుగా మార్చబడటం అనేటువంటిదే పరిశుద్ధీకరణ లేక పరిపూర్ణతలోనికి రావటం. దిస్ కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టు. దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూ ప్రాసెస్. కానీ మొదట గుర్తెరగటం అనేటువంటిది మాత్రం జరగాల్సిందే. జరగకపోవటం ద్వారానే చాలామంది ఆ పాపాలు చేస్తూ, పాపాలు ఒప్పుకుంటూ, పాపంలో జీవించేటువంటి విధంగా చాలామంది ఉండిపోయారు. అది మంచిది కాదు మనకి. అంటే మన పాపాలు ఒప్పుకొని మన పాప స్వభావం మనం తెలుసుకొని ఆ పాప స్వభావంలో లేకుండా దేవునిలో ఉండేటట్లు ఆయన కృప కోసం వేడుకోవాలండి మనం. అదే జరగవలసిన కార్యం. అది కరెక్ట్గా చెప్పారు మీరు. అదే 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 ఈ పాప స్వభావం అనే దాని గురించి గుర్తెరగకపోవడం ద్వారానే చాలా నష్టం జరుగుతుంది అందరికీ. ఎప్పుడైనా ఒక పాపం చేస్తారు, లేకపోతే చేశాము, దాన్ని ఒప్పుకుంటూ క్షమించమని కోరుతున్నాం, కానీ ఆ పాపం చేయటానికి నాలో ఉన్న పాప స్వభావం మీద నేను జయం పొందగలగటానికి ప్రభువు యొక్క శిలువ, మరణము, పునరుద్ధానము అనేటువంటి సాదృశ్యాలలో ఐక్యత కలగటం అనేటువంటిది విశ్వాసం ద్వారా ఏ విధంగా అన్వయించుకోవాలో అర్థం కాకుండా ఉండిపోయారు. అది చాలా ప్రమాదం అంది. అది చాలా నష్టం కలిగిస్తుంది. అంటే మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే పరిశుద్ధాత్మ మనల్ని ఆత్మ అంటే మంచి పద్ధతిలో నడిపించడానికి సహాయపడతారు అనుకుంటున్నానండి నేను. చక్కగా నడిపిస్తాడు ఆయన. అంటే ఆయనని గనక మనం ప్రేమించి ఈ పాపం మీద జయం పొందాలని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసే పనే అది. మనకి శక్తిని ఇస్తాడు దాని మీద జయం పొందగలగటానికి. కానీ ఆ నాలో ఈ పాప స్వభావం ఉంది, ఇది దేవునికి వ్యతిరేకమని గుర్తెరగాలి కదా ముందు. అవును, పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాను నేను అనుకోవటం. అంటే అది ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడైతే నేను దేవుడు చెప్తున్నా కానీ వినపడకుండా ఉంటే అప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే మనం ఏమైనా ఒక తప్పు చేసినా లేదా ఇతరులను ఏమైనా ఒక మాట అన్నా వెంటనే పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు మనల్ని. అంటే మన హృదయంలో, మనసులో కదండి, అట్లా అనుకుంటున్నాను నేను. వెంటనే హెచ్చరిస్తాడు. అది మనం చేసేటువంటిది అది నెగటివిటీ కూడా ఉంది. మనం అందరినీ ప్రేమించగలగటం, అవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఫలాల్లోనికి రావటం. ఆత్మ ఉన్నప్పుడు అవన్నీ జరిగిస్తారు. అదే మీరు అన్నట్టు కోపమే రాకుండా కూడా చేస్తాడు. ఇది ఈ నెగటివ్ విషయాలు చేయటం మాత్రమే కాకుండా పాజిటివ్ విషయాలు చేయాలి. దాన్ని కూడా చేయటానికి అదే కాన్సన్ట్రేట్ చేయాలి. అవును, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల శరీర కార్యములు నెరవేర్చరు. అవును, అదేనండి. ఆటోమేటిక్ మనకి పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి అంటే దేవుని కార్యాలు చేయటం అనేది వస్తుందండి కదండి, నేను అనుకోవటం. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ అనేటువంటిది రాదు. ఎవరైతే లోపడతారో జరుగుతుందో వాళ్ళందరిలో జరుగుతుంది కదా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి లోబడే స్వభావం వస్తుంది, నేను అనుకోవటం. వచ్చినప్పుడు మరి మనం దేవునిలో, ఈ లోకం కాకుండా దేవునిలో కొనసాగటానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ఇందాక చెప్తున్నా ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. ఇంకా మనం ఏంటంటేనండి ఎప్పటికప్పుడు క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఒకసారి రక్షింపబడ్డాము, మన పాపాలు ఒప్పుకున్నాము అని కాదండి. ఎప్పటికప్పుడు మనం, ఎందుకంటే మరి అంటే నేను అనుకోవటం, దావీదు గారు అన్నారు కదా, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. కాబట్టి మనం పాపంలోనే ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి అప్పుడు ఆయన ఇంకా మళ్ళీ పాపంలోకి రాకుండా దేవుని సహాయం కోసం మనం ఎప్పటికప్పుడు కూడా మనం ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ఉండాలి. ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించే జీవితం కావాలని దేవుని వేడుకోవాలనుకుంటున్నానండి నేను. మరి సరే అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది అలా జీవించడం అనేది ఒక గురి అయితే, మనం ఎందుకు పిలిచాడు అనేటువంటిది అర్థం చేసుకున్నప్పుడు ఇలా జీవించాలనేటువంటిది సులభం అవుతుంది. సో మనల్ని దేవుడు ఆయన కుమారుడితో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి పిలిచాడు. అది ఎంతో గొప్ప ధన్యత. ఆ ధన్యత యొక్క విలువను కనుక మనం సరైన విధంగా గుర్తెరగగలిగితే, ఇప్పుడు మనం ఏదైతే స్ట్రగుల్ అవుతున్నామో, ఈ లోకంలో ఉన్న విషయాలను గురించి పోరాడటం, పాపం చేయటం, ఇక్కడ వాటిని హత్తుకోవటం, ఇక్కడ వాటి కొరకు జీవించటం, అవన్నీ
తొలగిపోవాలంటే వాటికి కౌంటర్ బ్యాలెన్స్గా ఉన్నటువంటి వీటికంటే శ్రేష్టమైనది విలువైనది ఏదైతే ఉన్నదో అది చూడగలగాలి. అది పరలోక రాజ్యం. అంటే ఆ రాజ్యంలో రాజులుగా యాజకులుగా ప్రవేశించి 1000 సంవత్సరాలు పరిపాలన చేయటం. దాన్ని గనక చూడగలిగితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు మీద జయం పొందగలగటం అనేటువంటిది సులభం అవుతుంది. అది తెలియకపోవడం చేతనే ఇక్కడ చాలామంది క్రైస్తవులు స్ట్రగుల్ అవుతున్నారు. అది నేను మాటిమాటికి చెప్తున్న విషయం.